నమస్తే, నా పేరు ప్రశాంతి. VCT న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. శ్రీ ముత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి నూతన రథం పనులను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన అంశాలను అధికారులు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ప్రజల సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధమాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాగరాజుపల్లి తాండా మండల్ పరిషత్ స్కూల్ ప్లే గ్రౌండ్ ఎవరు ఆక్రమించాడంట? సూర్య నాయక్. మీ నోటీస్ లో ఉందా ఇది? నాకు ప్రతి వారం వస్తాడు చూడండి, రామావతి సూర్య నాయక్ పట్టా ఇప్పించమని అసైన్మెంట్ పట్టా. అతనే సార్. చేయబట్టి మా అధికారులు కూడా మా తండా రావట్లేదు సార్, ఏ పని కూడా జరగట్లేదు సార్. సరే సార్. శ్రీ క్షీర భావనారాయణ స్వామి 1432వ వాహినిక వార్షిక బ్రహ్మోత్సవాన్ని ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి నూతన రథం పనులను స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి సమయంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషనీయమని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులను సమగ్ర శిక్ష అభియాన్ బాపట్ల జిల్లా డైరెక్టర్ నాగిరెడ్డి అభినందించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు చేయడానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా డైరెక్టర్ నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్నేహితులందరూ కలిసికట్టుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు గత అనేక వారాలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలను ఆదుకునేందుకు ఆర్గనైజేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు బొగ్గవరపు శివ, భీమా కోటేశ్వరరావు, చదలవాడ శ్రీకృష్ణ, వెన్నకోట శ్రీనివాసరావు, పులిపాటి రాజు, తన్నీరు గోపి, ఆత్మకూరు నరేష్, నరాలశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సోమవారం గ్రీవెన్సెస్ జరుగుతాయి కాబట్టి ఫిర్యాదులు నమోదు చేసుకోవడం కోసం జిల్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇక్కడికి ఎండల దృష్టిలో పెట్టుకొని చాలా అవసరం హైడ్రేషన్ మెయింటైన్ చేయటం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు వయసులో, కొంచెం డిఫరెంట్గా సమస్యలు ఉన్న వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఉంటారు, దివ్యాంగులు. వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రతని తగ్గించడం కోసం మన ఆర్గనైజేషన్ గోపి వీళ్ళంతా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. చాలా చక్కటి కార్యక్రమం. పెట్టలవానిపాలెం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీపతి బండ్లమ్మవారి దివ్య జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు తల్లిగా అలంకరింపజేశారు. బాపట్ల జిల్లా పెట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి దివ్య జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు బంగారు తల్లిగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అమ్మవారిని అమ్మవారు ఉద్భవించిన బండ్లమ్మ బావి నుంచి సేకరించిన జలములచే జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతకలశ అభిషేకం జరిపించి అమ్మవారిని పసడి సింహాలతో బంగారు తల్లిగా అలంకరింపజేశారు. గ్రామాల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి
భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది చందోలు బండ్లమ్మ, ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ మోదుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ సభ్యురాలు బుడ్డ వెంకటలక్ష్మి, సాయిబాబు తదితరులు ఉన్నారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య జయంతి మహోత్సవ కార్యక్రమాలు మీ అందరి సహకారంతో అత్యద్భుతంగా జరిగాయి. ఎందుకంటే అమ్మవారు బగళాముఖి అమ్మవారు అయినా సరే అమ్మవారి యొక్క పుట్టినరోజు మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం చేసి ఇది సరిగ్గా 3వ సంవత్సరం. మరి ఆవిడే జ్ఞాపకం చేసింది 3 సంవత్సరాల క్రితం. అప్పుడేమో అప్పటికప్పుడు ఏదో చేతనంత చేశాము. 2వ సంవత్సరం కొంచెం ఘనంగా చేశాము. 3వ సంవత్సరం మీ అందరి సహకారంతో చాలా చాలా గొప్పగా, ఇంత గొప్పగా జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలే. అంత అద్భుతంగా జరగడం. అలాగే అమ్మవారికి అమ్మవారు అనగానే బంగారు తల్లి. మరి ఆ బంగారు తల్లికి పసిడి సింహాలతో ఈరోజు బగళాముఖి నిజ రూప దర్శనాన్ని మా అలంకార బ్రహ్మ సంజీవ్ గారు అత్యద్భుతంగా, ఎందుకంటే ఒక చిత్రకారుడు, ఒక ఆర్టిస్ట్ ఏదైనా సరే మొట్టమొదట తన ఆలోచన ఏంటంటే తనకు ఎప్పుడు కూడా ఆలోచన ఉండదు. తన కొంత పెన్ను పేపరు కొంచెం పట్టుకున్న తర్వాత అతను ఒక రకమైనటువంటి ధోరణికి మారిపోతాడు. ఆ ధోరణిలో అతనికి ఏదైతే స్మరిస్తుందో, ఏదైతే ఆలోచన వస్తుందో, ఏదైతే గమనం కలుగుతుందో అదే దివ్య కాంతులతో వెలుగుంది. ఈరోజు ఈ అమ్మవారి ఉత్సవాలలో ఒక భాగం కూడా అలంకారాలు చాలా చాలా గొప్పగా జరగడం. సర్వాలంకారాలు ఎన్ని ఆభరణాలు ఉన్నాయో అన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేశాడు మా సంజీవ్ గారు. ఎందుకంటే సర్వాలంకారం పూర్తిలో అటువంటి బంగారు తల్లిని దర్శించుకోండి. మనసా వాచా కర్మణ మీ యొక్క మనసులో ఉండేటువంటి సమస్తమైన కోరికలు నెరవేరాలని మరొక మాట కోరుకుంటూ సర్వే జన. కర్లపాలెం మండలంలో సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన అంశాలను అధికారులు అమలు చేయటం లేదని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. నిర్ణయాలు తీసుకున్న విషయాలలో అవసరానికి మించి జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కాబట్టి వారి హక్కులను ఎవరూ కాల రాయలేరని అన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరి, మినుములు కొనుగోలు విషయంలో లోపాలు అందరికీ తెలుసునని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తడిధాన్యం కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఎంపీపీ యారం వనజ, బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలానికి సంబంధించి 6/4/2025 అంటే ఏప్రిల్ 6వ తారీఖున జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో గౌరవ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమోదం చేసినటువంటి తీర్మానాలు అవి అమలు జరగట్లేదు, కాలయాపన జరుగుతూ ఉంది, అధికారులకి శాసనసభ్యుల వారికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేటువంటిది ఈరోజు సభ్యుల ఆలోచన. ఏది ఏమైనప్పటికీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అమలు జరపడంలో అవసరానికి మించి జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళాం. దాన్ని సరిచేసి ఏవైతే సభ్యులు ఏ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు చర్చించుకున్న అనంతరం
అవకాశం ఉన్నటువంటి మేరకు ఏ పనులైతే మనం చేయగలుగుతామో వాటి మీద తీర్మానాలు చేసిన తర్వాత ఆ పనులు త్వరితగతిన జరగాలని కోరుకుంటాం. సో మరి ఆ క్రమంలో జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఎంపీటీసీలకి సర్పంచులు కూడా అక్కడ వాళ్ళ పాత్ర లేదన్నట్టుగా ప్రవర్తన జరుగుతూ ఉంది. అంటే మీరు అధికార పార్టీ కాదు కాబట్టి మేము ఎవరికి చెప్తే వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం లేదన్నట్టుగా ప్రజల చేత ఎన్నుకొనబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ఆ హక్కుని ఎవరు కూడా కాలరాచలేదు. కాబట్టి ఇటువంటి విషయాలు గౌరవ కలెక్టర్ గారు అటు ప్రజాప్రతినిధుల హక్కులకి భంగం కలగకుండా ప్రజల అభిష్టం మేరకు పనులు జరిగే విధంగా కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా త్వరితగతిన పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గ్రీవియన్స్లో మనం కోరటం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అలాగే రెండో అంశానికి సంబంధించి మీ అందరికి కూడా తెలిసిందే, ప్రెస్లో ఉన్న మీరు కూడా నియోజకవర్గంలో ఏ రకంగా ధాన్య సేకరణ జరుగుతూ ఉంది, ఏ రకంగా మరి రెండో పంట వేసినటువంటి మినువులు కానీ పెసలు కానీ జొన్నలు కానీ వాటి పరిస్థితి ఏంటో, కొనుగోలు జరుగుతున్నటువంటిది, సేకరణలో జరుగుతున్నటువంటి లోపాలని మీ అందరికీ తెలిసింది. అదే విషయాన్ని మేము కూడా మా దృష్టిలో ఉన్నటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ జరుగుతూ ఉంది ధాన్యం ఒక ధర, ఇది 1740 రూపాయలు మేము ఇస్తామని చెప్పి రేటు, పండించినటువంటి పంట మొత్తానికి అది అందరు ప్రతి గింజకి అది రంగు మారిందనో లేకపోతే ఇంకోటనో అడ్వాంటేజ్ తీసుకొని రేటును పడగొట్టేటువంటి విధానం ఉండకూడదు. గత ప్రభుత్వంలో ఆ రోజునటువంటి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టుకొని నిజంగా రైతుకు భరోసా ఇచ్చే విధంగా ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి ఎటువంటి రక్షణ ఉంది, మనం అమ్మచ్చా అమ్మక్కర్లేదా, నాలో ఆపుకోవచ్చు అనేటువంటి ధైర్యం ఆ రోజు రైతుకు ఉంది. ఈరోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈరోజు 1740 రూపాయలు అంటున్నారు, బయట మార్కెట్ నియంత్రించట్లేదు. 1300 నుంచి 1400 లోపలనే ఈరోజు వ్యాపారం జరుగుతోంది. పోయి రైతుకి నువ్వు అట్లా అమ్మద్దు, 1740 రూపాయలకి మేము కొనుక్కుంటాం కొనిపిస్తాం ప్రభుత్వంతో అని చెప్పేటువంటి సిస్టమ్ లేదు. అధికారులు కూడా మొక్కుబడిగా ఎక్కడో పాంప్లెట్స్ పెట్టాం, ఇక్కడేదో చెప్పామని చెప్పి చెప్పడమే కానీ ఏదో కొంతమంది అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో అది కూడా ఏదో తూతూ మంత్రంగా అలా అని చెప్పి ఇప్పుడు ఏదో అధికార పార్టీ వాళ్ళందరికీ ఏదో దొరుకుతుందని కాదు. అధికార పార్టీ అని చెప్పుకునేటువంటి కొంతమంది ప్రధాన నాయకులకు జరగచ్చేమో, ఆ పార్టీ రావాలని ఓట్లు వేసినటువంటి చాలామంది నాయకులకు కూడా జరగట్లేదు. ఇది టోటల్గా ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది నా అభిప్రాయం. ఆ క్రమంలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎఫెక్టివ్గా గవర్నమెంటు సంబంధించిన డిపార్ట్మెంట్లు వాళ్ళ పాత్ర సరిగ్గా పోషించాలని చెప్పి అది దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ దృష్టి పెట్టాలని, సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయాలని ఈరోజు రైతుల పక్షాన్ని కూడా ఈరోజు మేము అడగటం జరిగింది. బాపట్ల మండలంలోని చెరువు జమ్ములపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ త్రిశక్తి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పొంగళ్లు పూలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ప్రభను మహిళలచే సాగించడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా శ్రీ త్రిశక్తి దేవాలయంలో అమరందరూ కొలువుతీరినటువంటి దేవాలయంలో శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశేషంగా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది.
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ నెల 6వ తేదీన అమ్మవారి దర్శనాలు రద్దు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం అమ్మవారికి విశ్రాంతి దినముగా ప్రకటించడంతో అమ్మవారి దర్శనం ఉండదని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తోన్న అమ్మవారికి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం అమ్మవారికి విశ్రాంతి దినం కావడంతో దర్శనాలు రద్దు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఈ నెల 7వ తేదీన బుధవారం యథావిధిగా అమ్మవారి పునర్దర్శనం ఉంటుందని తెలిపారు. సమస్త భక్తకోటికి విన్నపం. మరి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వార్షిక మహోత్సవాలు 5వ తారీఖు సోమవారంతో పూర్తవుతాయి. సోమవారం పూర్తయిన తర్వాత మరుసటి రోజు 6వ తారీఖు మంగళవారం. ఆ రోజు అమ్మవారికి విశ్రాంతి సమయం, విశ్రాంతి దినం కూడా. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమంటే, ఆ విశ్రాంతి సమయంలో అమ్మవారి ఆలయానికి ఎవ్వరూ కూడా ఆలయ దర్శనానికి రావద్దని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు తలుపులన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి. పూజారులు కావచ్చు, అమ్మవారు కావచ్చు, అన్నీ కూడా అంతా కూడా విశ్రాంతిగా ఉంటారు. అందువల్ల ఆ విశ్రాంతి సమయంలో అమ్మవారిని దర్శించడం కరెక్ట్ కాదు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ పాటిస్తున్నాము. కనుక 6వ తారీఖు మంగళవారం మరీ గుర్తుపెట్టుకోండి. 6వ తారీఖు మంగళవారం ఈరోజు అమ్మవారి దర్శనానికి రావద్దని మనవి చేస్తూ, మరుసటి పునర్దర్శనం 7వ తారీఖు బుధవారం నుండి యథావిధిగా అన్ని కార్యక్రమాలు కూడా జరగబడతాయి, గమనించండి. సమర్థవంతమైన ప్రజాప్రతినిధిగా మండల నియోజకవర్గ స్థాయిలలో రాణిస్తూ ఏకంగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కర్లపాలెం మండలంలోని కర్లపాలెం 2, చింతాయిపాలెం ఎంపీటీసీ సభ్యులు షేక్ ఆసిఫ్ రాతంశెట్టి లక్ష్మణ్లు కొనియాడారు. తాండ్ర సాంబశివరావును కర్లపాలెం మండల ఎంపీటీసీలు శాలువా పూలమాలలతో సన్మానించారు. మా తోటి సాటి ఎంపీటీసీగా కొనసాగుతూ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా తాండ్ర సాంబశివరావు ఎన్నుకోబడటం సంతోషదాయకం అని కొనియాడారు. ఎంపీటీసీలు ఆసిఫ్ లక్ష్మణులకు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. అక్షయ పాత్ర వారు పంపిణీ చేస్తున్న భోజనానికి ఇటీవల కొంత అవరోధం జరిగిందని, తిరిగి మళ్లీ ప్రారంభించడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా కార్యదర్శి బిఎస్ఆర్ నారాయణ భట్టు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుదారులకు రెడ్ క్రాస్ సొసైటీ అక్షయ పాత్ర సంయుక్తంగా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అక్షయ పాత్ర వారితో సంప్రదించి భోజన ఏర్పాట్లు చేయించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చే వారికి కడుపు నిండా భోజనం, మంచినీరు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణబాబు, బి రామసుబ్బారావు, నారాయణ, లావణ్య, సత్యనారాయణరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ అక్షయ పాత్ర కార్యక్రమంలో అవరోధం కొంత ఏర్పడింది. మళ్ళా తిరిగి శ్రీయుత కలెక్టర్ గారు వారితో సంప్రదించి ఖచ్చితంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో 10 గంటలకల్లా ఆహారం ముందు మాకు సప్లై చేయండి, మేము ఇక్కడ వారందరికీ పెట్టడానికి వీలవుతుంది అని చెప్పి ఏర్పాటు చేశారు. ఇవాళ మళ్ళీ అక్షయ పాత్ర వారు 10 గంటలకల్లా వచ్చి మనకు ఆహారం అందించడం. ప్రతిరోజు కూడా ఇలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి జనం, అంటే జిల్లా నలుమూల నుంచి వచ్చే జనానికి కావలసినటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా, మంచినీళ్ళు అందించడం ద్వారా రెడ్ క్రాస్ సేవలు అందిస్తూ ఉంది. ఈ సేవలో ఒక చక్కని టీం లాగా మా రామసుబ్బారావు గారు, అలాగే గుంటూరు రామసుబ్బారావు, రమణబాబు, రాజు గారు, సత్యనారాయణ రాజు గారు, మా జాషువా, శ్రీరామచంద్రమూర్తి, నారాయణ, లావణ్య, ఈ టీం ఒకే విధానంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, సహాయం చేయడం అనేది ప్రతి వారం జరుగుతోంది. అలాగే 4వ శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేయదలుచుకున్నాము. దీన్ని పర్మనెంట్గా ఒక షెల్టర్ ఏర్పాటు చేయమని కలెక్టర్ గారు కోరాము. అది కనుక ఏర్పాటు చేసినట్లయితే ఏ నుంచి ఎవరైనా కూర్చుని కూడా కాస్త ఆహారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ద్విచక్ర వాహనాన్ని స్కార్పియో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు.
ఎస్ఐ రవీంద్ర ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పిట్టలవానిపాలెం మండలం అలకాపురంకు చెందిన కూసంపూడి కృష్ణరాజు ద్విచక్ర వాహనంపై కర్లపాలెం వస్తున్నారు. కర్లపాలెం వైపు నుంచి చందోలు వెడుతున్న స్కార్పియో యాజలి సెంటర్ జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కృష్ణంరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి స్కార్పియోను స్టేషన్కు తరలించారు. నిరుపేదలకు సహాయం చేస్తున్న అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్కు అభినందనలు అని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల టౌన్ ఇస్లాంపేటలోని డ్రైవర్ షబీర్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ తరపు నుంచి మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు చేతుల మీదుగా వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపాటూరు అనిల్ కుమార్, కుక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, ఉప్పాల మురళీ, షేక్ కరీముల్లా మొదలగు వారు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవే అనే పదానికి నిదర్శనంగా బాపట్ల నియోజకవర్గం బాపట్ల పట్టణంలో మరి కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా అరుణాచల ఆర్గనైజేషన్స్ అనేటటువంటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారిని మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్థాపించినటువంటి అరుణాచల ఆర్గనైజేషన్ సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు బాపట్ల పట్టణం ఇస్లాంపేటలో మరి అనారోగ్యానికి గురైనటువంటి ఒక వ్యక్తిని గుర్తించి షబీర్ గారిని గుర్తించి మరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఈరోజు ఒక 5,000 రూపాయలు రొక్కాన్ని మరి వారి సహాయార్థం ఇవ్వటం చాలా అభినందనీయం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థుని చేసినందుకు అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవ వేడుకలు బాపట్ల పట్టణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్యక్రమాలను అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. శ్రీ ముత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి నూతన రథం పనులను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన అంశాలను అధికారులు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.